హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో జూన్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వ్యవసాయ రంగంలో ఒక పెద్ద పురోగతిలో జమ్మూ అండ్ కాశ్మీర్ ఏ దేశంతో ప్రస్తుత సహకార మెమోరాండంని విస్తరించింది? ఆప్షన్స్: ఏ మెక్సికో, బి జపాన్, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి న్యూజిలాండ్. గెస్ ద ఆన్సర్. The right answer is option D, న్యూజిలాండ్. జమ్మూ అండ్ కాశ్మీర్ న్యూజిలాండ్తో తన భాగస్వామిని ఒక వ్యూహాత్మక ఒప్పందంగా విస్తరించింది. బ్రీడింగ్ టెక్నాలజీ, సుస్థిర వ్యవసాయ నిర్వహణ మరియు అధునాతన వ్యాధుల నియంత్రణలో న్యూజిలాండ్కు ఉన్న నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటుంది. ఈ సహకారం సమగ్ర శిక్షణ మరియు వినూత్న పద్ధతుల ద్వారా యూనియన్ టెరిటరీలో గొర్రెలు మరియు మేకల రంగాలను మార్చడం, ప్రాంతం యొక్క వ్యవసాయ ప్రకృతి దృశ్యాన్ని పునర్జీవింపజేయడం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, నది నాణ్యతను నిజ సమయ పర్యవేక్షణకు అనుమతించే ఈ ఫ్లో ఎకోలాజికల్ మానిటరింగ్ సిస్టమ్ను ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆప్షన్స్: ఏ జలశక్తి మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ జలశక్తి మంత్రిత్వ శాఖ. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ రియల్ టైమ్ ప్లానింగ్ మరియు నదీ ప్రాజెక్టులు మరియు నీటి నాణ్యత పర్యవేక్షణ కోసం ఈ ఫ్లో ఎకోలాజికల్ మానిటరింగ్ సిస్టమ్ని ప్రారంభించింది. ఎన్ఎంసీజీ ద్వారా అభివృద్ధి చేయబడింది. ఇది గంగా మరియు యమునా నీటి నాణ్యతను విశ్లేషిస్తుంది. నమామి గంగే కార్యక్రమ కార్యకలాపాలను ట్రాక్ చేస్తుంది మరియు ఎస్టీపీలు సమర్థవంతంగా పనిచేస్తాయని నిర్ధారిస్తుంది. ఈ వ్యవస్థ 11 ప్రాజెక్టులలో కీలకమైన పారామితులను పర్యవేక్షించడం ద్వారా స్థిరమైన గంగానది ప్రవాహానికి మద్దతు ఇస్తుంది. భారతదేశ ప్రధానమైన నమామి గంగే చొరవ కింద నదుల పరిరక్షణ ప్రయత్నాలలో కీలకమైన పురోగతిని సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 46వ అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ని ఇటీవల ఏ దేశం నిర్వహించింది? ఆప్షన్స్: ఏ భారతదేశము, ఆప్షన్ బి ఇండోనేషియా, ఆప్షన్ సి భూటాన్, ఆప్షన్ డి చైనా. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ భారతదేశం. భారతదేశం కొచ్చిలో 46వ అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్కి ఆతిథ్యం ఇచ్చింది మరియు దాని మైత్రి రీసెర్చ్ బేస్ మైత్రి 2కి వారసుని ప్రకటించింది. సౌదీ అరేబియా అంటార్కిటిక్ ట్రీటీ పార్టీలలో చేరింది. అంటార్కిటికా పాలనను భౌగోళిక రాజకీయాలు ప్రభావితం చేయకూడదని మరియు ఈ ఒప్పందం ఎంపిక చేసిన దేశాల యొక్క ప్రత్యేక క్లబ్గా ఉండకూడదని పేర్కొంటూ భారతదేశం సమ్మిళిత పాలనను నొక్కి చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు చౌకైన బయోడీజిల్ను ఉత్పత్తి చేయడానికి ఉత్ప్రేరకాన్ని అభివృద్ధి చేశారు? ఆప్షన్స్: ఏ బ్రెజిల్, మలేషియా మరియు ఇండోనేషియా, ఆప్షన్ బి రష్యా, జర్మనీ మరియు ఫ్రాన్స్, ఆప్షన్ సి భారతదేశము, చైనా మరియు యూకే, ఆప్షన్ డి జపాన్, కెనడా మరియు ఇజ్రాయెల్. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి భారతదేశం, చైనా మరియు యూకేలు. బయోడీజిల్ ఉత్పత్తి ఖర్చులను గణనీయంగా తగ్గించడానికి అస్సాం, ఒడిషా, భారతదేశం, చైనా మరియు యూకే శాస్త్రవేత్తలు నీటి వికర్షక ఉత్ప్రేరకాన్ని అభివృద్ధి చేశారు. నెమ్మదిగా శిలాజ ఇంధనం ఏర్పడకుండా బయోమాస్ నుంచి జీవ ఇంధనాలు త్వరగా ఉత్పత్తి అవుతాయి. ఇవి ప్రధానంగా ద్రవ లేదా వాయు రూపంలో ఉంటాయి మరియు రవాణా కోసము సాధారణంగా పెట్రోలియం ఉత్పత్తులతో మిళితం చేయబడతాయి. కొన్ని డ్రాప్ ఇన్ బయోఫ్యూయల్స్ వంటివి బ్లెండింగ్ అవసరం లేదు. ఈ ఉత్ప్రేరకం పురోగతి ఆర్థిక బయోడీజిల్ ఉత్పత్తిని వాగ్దానం చేస్తుంది. పునరుత్పాదక ఇంధన సౌలభ్యం మరియు స్తోమతను మార్చగలదు. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వము ఇటీవల ఆమోదించిన నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్ లక్ష్యం ఏమిటి? ఆప్షన్స్: ఏ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, ఆప్షన్ బి క్రిమినల్ ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, ఆప్షన్ సి విద్యా సౌకర్యాలను మెరుగుపరచడానికి, ఆప్షన్ డి రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి. గెస్ ద ఆన్సర్.
ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, క్రిమినల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలోపేతం చేయడానికి. నేర న్యాయ వ్యవస్థకు సహాయపడే ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్కి ఆమోదం తెలిపింది. జూన్ 19, 2024 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఎన్ఎఫ్ఐఈఎస్ని హోం మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. ఇది జూలై 1, 2024 నుండి అమలులోకి వచ్చే కొత్త క్రిమినల్ చట్టాలకు మద్దతు ఇస్తుంది. తీవ్రమైన నేరాలకు తప్పనిసరిగా ఫోరెన్సిక్ విచారణ అవసరం. ఎన్ఎఫ్ఐఈఎస్లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ మరియు అదనపు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీల కోసం కొత్త క్యాంపస్లు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే ఈ శ్రమ్ పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆప్షన్స్: ఏ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ. జెనీవాలో జరిగిన 112వ అంతర్జాతీయ కార్మిక సదస్సులో కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి నేతృత్వంలోని భారతదేశ ప్రతినిధి బృందం ఈ శ్రమ్ పోర్టల్ను హైలైట్ చేసింది. 2021లో ప్రారంభించబడిన ఈ పోర్టల్ 400 వృత్తులలో అసంఘటిత కార్మికులను నమోదు చేస్తుంది. సమగ్ర జాతీయ డేటాబేస్ను అందిస్తుంది. పూర్తిగా ఆధార్ ధృవీకరించబడింది. ఇది సామాజిక భద్రతా పథకాలను ప్రాప్యతను సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ శ్రమ్ పోర్టల్ నేషనల్ కెరీర్ సర్వీస్, స్కిల్ ఇండియా డిజిటల్ హబ్, మై స్కీమ్ పోర్టల్ మరియు ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ స్కీమ్లతో అనుసంధానం చేయబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏవియన్ ఇన్ఫ్లుయెంజా కోసం సంసిద్ధతను మెరుగుపరచడానికి ప్రపంచ బ్యాంకు మరియు ఏ మంత్రిత్వ శాఖ మధ్యప్రదేశ్లో 2 రోజుల అనుకరణ వ్యాయామాన్ని నిర్వహించాయి? ఆప్షన్స్: ఏ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి మత్స్య పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి వ్యవసాయ మంత్రిత్వ శాఖ. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఫిషరీస్, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ. పశుసంవర్ధక, మత్స్య మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ప్రపంచ బ్యాంకుతో పాటు మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వ్యాప్తికి సంసిద్ధతను పెంచడానికి 2 రోజుల అనుకరణను నిర్వహించింది. వివిధ రంగాల నుండి పాల్గొనేవారు వ్యాప్తిని గుర్తించడం, వేగవంతమైన ప్రతిస్పందన వ్యూహాలు మరియు ఇంటర్ ఏజెన్సీ సమన్వయాన్ని అభ్యసించారు. కేరళలో ఇటీవల ఏవియన్ ఫ్లూ కేసులు మరియు గ్లోబల్ స్పిల్ ఓవర్ల ద్వారా ప్రేరేపించబడిన ఈ వ్యాయామం నిర్వహణ వ్యూహాలను మెరుగుపరచడానికి సంక్షోభ పరిస్థితులను అనుకరించింది. జంతువు మరియు మానవ ఆరోగ్యం రెండింటిపై ప్రభావాలను తగ్గించే లక్ష్యంతో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ మొదటి జాతీయ సంకలిత తయారీ సింపోజియం 2024ను ప్రారంభించింది? ఆప్షన్స్: ఏ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి రక్షణ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మొదటి జాతీయ సంకలిత తయారీ సింపోజియం 2024ను ప్రారంభించింది. అధునాతన తయారీకి భారతదేశం యొక్క నిబద్ధతను నొక్కి చెప్పింది. మీట్ వై కార్యదర్శి ఎస్ కృష్ణన్ ఒక సంకలిత తయారీ ల్యాండ్స్కేప్ నివేదికను విడుదల చేశారు మరియు స్వదేశీ ఏఎం యంత్రాన్ని ఆవిష్కరించారు. సింపోజియం భారతదేశం యొక్క ఏఎం పర్యావరణ వ్యవస్థను హైలైట్ చేసింది. సంకలిత తయారీ కోసం 2022 జాతీయ వ్యూహంపై రూపొందించబడింది. భారతదేశంలో ఏఎం సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో సహకార విధానాన్ని నొక్కి చెబుతూ పరిశ్రమ నాయకులు మరియు ప్రభుత్వ ప్రతినిధులతో సహా విభిన్న వాటాదారులు పాల్గొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫైర్ డ్రాగన్ 480 ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ దేశానికి చెందిన వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి?
ఆప్షన్స్ ఏ భారతదేశము, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి యూకే. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చైనా. చైనా యొక్క ఫైర్ డ్రాగన్ 480 క్షిపణి యుఎస్ టికాండరోగా క్లాస్ క్రూయిజర్ని ఎర్ర సముద్రంలో ముంచగలదని పిఎల్ఏ అధ్యయనం పేర్కొంది. నోరింకో గ్రూప్ చే తయారు చేయబడిన 750 మిల్లీమీటర్ వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి ఖచ్చితమైన మార్గదర్శక సెన్సార్లు మరియు హైస్పీడ్ లాంచ్ ప్లాట్ఫామ్లను కలిగి ఉంది. 400 కిలోల కంటే ఎక్కువ వార్ హెడ్తో మరియు సెకనుకు 500 మీటర్ల కంటే ఎక్కువ ప్రభావ వేగంతో ఇది 2 హిట్లతో 10,000 టన్నుల క్రూయిజర్ను నాశనం చేయగలదు. 2019లో ఆమోదించబడింది. దీని పరిధి 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ. నెక్స్ట్ క్వశ్చన్. క్లాడ్ 3.5 సోనెట్ ఇటీవల వార్తల్లో చూసిన ఏఐ మోడల్ ఏ కంపెనీ ద్వారా అభివృద్ధి చేయబడింది? ఆప్షన్స్ ఏ గూగుల్, బి ఫేస్బుక్, ఆప్షన్ సి మైక్రోసాఫ్ట్, ఆప్షన్ డి ఆంథ్రోపిక్. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఆంథ్రోపిక్. ఆంథ్రోపిక్ తన తాజా ఏఐ మోడల్ క్లాడ్ 3.5 సోనెట్ రాబోయే క్లాడ్ 3.5 సిరీస్లో భాగంగా విడుదల చేసింది. ఈ పెద్ద భాషా మోడల్ విజువల్ రీజనింగ్లో అత్యుత్తమంగా ఉంది. క్లాడ్ 3 ఓపెన్ వంటి మునుపటి మోడళ్లను అధిగమించింది. క్లాడ్ 3.5 సోనెట్ దాని వేగము, దృశ్యమాన డేటా విశ్లేషణ మరియు అసంపూర్ణ చిత్రాల ఖచ్చితమైన లిప్యంతరీకరణకు ప్రసిద్ధి చెందింది. ఇది కోడింగ్ ప్రావీణ్యం, తార్కికం మరియు జ్ఞానంలో కొత్త బెంచ్ మార్కులను సెట్ చేస్తుంది మరియు అధిక నాణ్యత, సాపేక్ష కంటెంట్ను వ్రాయడంలో రాణిస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.